ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఊరూరా పవన్ కళ్యాణ్ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణలు, ప్రత్యేక పూజలు, హోమాలతో జన సైనికులు హోరెత్తిస్తున్నారు. అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. వారాహి యాత్రతో వైసీపీ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటున్న జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ నుండి కూడా వారాహిపై రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారు. దీనికి సంబంధించి కూడా జన సైనికులందరిలో కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. అయితే 12వ తేదీ సాయంత్రానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. 13వ తారీఖున పవన్ కళ్యాణ్ ఒక హోమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితిలో 14 నుంచి కూడా వారాహి యాత్ర షురూ అవుతా ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో ఈ అంశాలన్నీ మాట్లాడడానికి జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేయబోతా ఉన్నారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతా ఉంది సార్? అసలు ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ప్రజల నుంచి ఎటువంటి వినతులు కావచ్చు, ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? ఎట్లా ఉండబోతుంది ఓవరాల్గా వారాహి షెడ్యూల్? చాలా వినూత్నంగా జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు 14 నుంచి మరి వారాహి యాత్ర మొదలు పెట్టబోతా ఉన్నారు. మరి 14 నుంచి మరి దాదాపు 11 నియోజకవర్గాలు ఇప్పటికే ఖరారు అయిపోయింది. 14 నియోజకవర్గాల్లోనూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మాట్లాడుతూ మరి ప్రభుత్వంలోకి రాక్రితం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది ఇంప్లిమెంట్ చేయలేకపోవడం చాలా బాధాకరం. నవరత్నాలు అని చెప్పి మనకి ఏ సమస్య మీద కూడా సుదీర్ఘ పోరాటం చేయలేనటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటిది ఒక్కసారి పబ్లిష్ చేసి కేవలం డజన్ల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మరి ప్రభుత్వంలోకి రాకపోతే మాత్రం మరి ఎన్నో లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి అప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేశారు. అలాగే మద్య నిషేధం అని చెప్పారు. ఇవాళ రోజున మరి ఎలక్ట్రానిక్ పేమెంట్స్గా లేకుండా మరి కేవలం క్యాష్తో నడిచేటువంటి ఏకైక బిజినెస్ రాష్ట్రంలో మద్యం ఒకటే. మరి ఆ మద్యం డబ్బులు మరి క్యాష్ ఒక్కటే ఎందుకు వాడుతున్నారు అనేది ప్రజలకే వదిలేస్తాను. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అర్థం చేసుకోగలరు ప్రభుత్వం కేవలం క్యాష్ ఎందుకు వాడుతున్నది అనేది. ఎందుకంటే వాళ్ళకి సరైన లెక్కలు, ఆదాయం చూపించడం ఇష్టం లేదు, దానిలో వచ్చేటటువంటి లాభాలు ఇష్టం లేదు. మరి మద్యంలో కూడా క్వాలిటీ తగ్గించేసి చాలా నీచమైన మద్యం అమ్ముతున్నారని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. మరి అనేక సమస్యలు, సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తున్నారు. మరి వారం రోజులు అయిపోయి మరి 4 సంవత్సరాలైనా ప్రభుత్వం ఇంకా నిద్ర వేయలేదు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు, రైతుల సమస్యల మీద ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం. అనేక సార్లు పంట నష్టం జరిగినా సరే రైతులని ఆదుకోవడానికి ముందుకు కూడా రాలేదు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 27 కిలోమీటర్లకు కూడా మరి హెలికాప్టర్లో వెళ్తున్నటువంటి తరుణం మరి. ఎందుకంటే ప్రజలు పట్టుకుని ఆయన్ని ప్రశ్నిస్తారని ఏకైక భయం. నిన్న చూస్తే గుడివాడలో మరి ఒక వారం 10 రోజులుగా గుడివాడలో ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం ఏర్పాటు చేశారు. అనేక ఫ్లెక్సీలు కానీ అనేక ప్రభుత్వ ఖర్చుతో మరి దాదాపు 10 కోట్లు అంచనా వేసినటువంటి ఖర్చు పెట్టి మరి పేరెన్ నాని గారు అందరూ కలిసి అక్కడ ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మరి యాత్ర క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడానికి కారణం ఏంటో మరి ప్రజలకు తెలుసు, మనందరికీ తెలుసు. అయితే ప్రభుత్వ డబ్బుల్ని దుర్వినియోగం చేయడమే చాలా బాధాకరం. ఇలా దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. కేవలం మరి వైసీపీ సలహాదారులు ఇచ్చేటువంటి సలహాలు తీసుకుని వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి మాత్రం ప్రభుత్వం నడపట్లేదు. కేవలం సలహాదారులు ఇచ్చేటువంటి ఇక్కడ వెళ్ళి పలానా టైంలో వెళ్ళి చేస్తే బాగుంటుంది, ఈ కార్యక్రమం పలానా చోటకి వెళ్ళి చేస్తే బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ చదివితే ముఖ్యమంత్రి గారు బాగుంటుంది, పలానా చోటకి చదివితే ముఖ్యమంత్రి గారు లేకపోతే కొడాలి నాని గారు, పేరెన్ నాని గారు చదివేటువంటి స్క్రిప్టులు తప్ప వాళ్ళకి మరి సలహాదారులు, ప్రైవేట్ సలహాదారులు అలాగే ప్రభుత్వ సలహాదారులు ఇచ్చేటువంటి సూచనలు తీసుకుని స్క్రిప్టులు చదవడమే తప్ప వాళ్ళ సొంత ఆలోచనలు ఏం లేదు. ప్రజల్ని మళ్ళీ ఎలా మోసం చేయాలనే స్క్రిప్టులు రెడీ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ సలహాదారులు. ఆ స్క్రిప్టులు చదివి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో మాత్రం 4 ఏళ్ళైనా ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. మరి 4 ఏళ్ళు అయిపోయినా సరే ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా 9 నెలలు దాదాపు సంవత్సరం మిగిలింది. మరి ఈ సంవత్సరంలో కూడా ఏం చేస్తారనేది నమ్మకం లేక భయభ్రాంతులకు గురయ్యి మరి అనేక రకాలైన చట్టాలను తీసుకొచ్చి సెక్షన్ 30ని మరి కోస్తా జిల్లాలో మన కోనసీమలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసుల్ని పావుగా వాడుకొని ప్రజానాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యాత్రకి భంగం కల్పించాలని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. సార్ అయితే చెప్పండి, మీరు కూడా ఎలమంచిలికి సమన్వయకర్తగా మీరు కూడా నియమించబడ్డారు పార్టీ నుంచి. ఆ ప్రజల్ని ఈ విధంగా సన్నద్ధపరచబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనగానే ఎక్కువ మంది జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనం దాని వల్ల ఏమి సమన్వయపరచకలేదు. కాకపోతే మీకు పార్టీ బాధ్యత చెప్పింది కాబట్టి కృష్ణా జిల్లా నుంచి ఎంతమంది
ఎంతమంది సమన్వయపరచబోతున్నారు? మీరు కూడా ఎలమంచిల సమన్వయకర్తగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేయబోతున్నారు? నాయకులతో ఏమైనా సమావేశాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఇక్కడ కృష్ణా జిల్లాల నుంచి వేలల్లో మరి తరలి వస్తున్నామని చెప్పి మన మండల అధ్యక్షులు కానీ అలాగే జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి అందరూ తరలి వెళ్తున్నాము. అలాగే యలమంచిలి నియోజకవర్గంలో మరి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం అక్కడికి వచ్చి వారి సమస్యలు వినడానికి వస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రజలందరూ అక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుసుకుని అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ఇవ్వడం కానీ మరి వారికి ఉన్నటువంటి కష్టాలు చెప్పుకునే అవకాశం కాబట్టి వారందరినీ ఉత్తేజపరుస్తూ మరి అక్కడికి మరి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కలవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అలాగే జన సైనికులందరినీ కలిసి వారందరినీ ఉత్తేజింపరిచి మరి అక్కడికి పవన్ కళ్యాణ్ గారి రాక కోసం ఎదురు చూసేటట్టుగా ఆయనకి బలంగా భారీ స్వాగతం పలకడానికి మేమందరం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. సార్, అయితే ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి 2 రోజులు ఖచ్చితంగా కేటాయిస్తామన్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ నాయకులతోనూ కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, ఏదైతే ప్రజలు తీసుకొచ్చే అర్జీలు కావచ్చు, అందరితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అధినేత. ఎట్లా ఉండబోతోంది? అధినేత ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటికే జనవాణి కార్యక్రమంలో ఎక్కువగా టిట్కో ఇళ్లకి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే లక్షకు పైగా టిట్కో ఇళ్ళు మూలన పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. హుటాహుటిన కూడా యాక్చువల్గా పర్యటన ఖరారు చేశారు. ఇప్పటికి 2వ సారి పర్యటన ఖరారు చేసి మళ్ళీ కూడా క్యాన్సిల్ అయింది. ఎట్లా చూడొచ్చు? అధినేత వేటి మీద ఫోకస్ చేయబోతా ఉన్నారు? ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అధినేతది? ప్రసంగంలోకి వెళ్లే ముందు ఈ టిట్కో ఇళ్ల గురించి ప్రస్తావించారు. అది ఒక్కటి చాలు, ఒక మంచి ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఫెయిల్యూర్స్లో చూపించడానికి అదొక్క ఉదాహరణ చాలు. ఇప్పటికి ఇది 2వ సారి గుడివాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, 2వ సారి క్యాన్సిల్ చేసుకోవడం. మరి గుడివాడ నాని గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళకి ప్రభుత్వం ఎలా నడిపించాలో తెలియదు కాదు కదా, వాళ్ళ స్క్రిప్టులు చదువుతుంటేనే కాలం వెళ్ళబుచ్చారు. ప్రభుత్వం ప్రతి చోట వైఫల్యం చెందుతూనే ఉంది, ప్రతి చోట ఫెయిల్యూర్ చూపిస్తూనే ఉన్నారు. మరి ఇందాక మనం అనేక సమస్యల గురించి మాట్లాడుకున్నాం. అన్ని సమస్యల్లోనూ ప్రభుత్వం విఫలమైంది. మరి రాబోయే రోజుల్లో మరి సంవత్సరం ఉంది, కేవలం ఎన్నికల కోసం మళ్ళీ ఇంకొక నవరత్నాలు లాంటిది స్కీమ్ తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏదో కొంతమందికి మేలు చేసి మొత్తం రాష్ట్రం అంతా మేలు చేస్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ మంచి జరగబోయేటువంటి అవకాశం రాబోతున్నది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అది చేసి చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా తీసుకెళ్తారు. మరి ఆ దిశగా ప్రజలంతా ఉన్నారు. రైట్ సార్, రైట్. ఏదైతే బండ్రెడ్డి రామకృష్ణ చెప్తున్న విధంగా కూడా ప్రజలంతా కూడా వైసీపీపై విసుగు చెందారు. ఖచ్చితంగా కూడా యువతను కావచ్చు, మహిళలను కావచ్చు, మద్య నిషేధం ఇటువంటి అంశాలు చాలా కూడా తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఎటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం కూడా హామీ ఇవ్వకుండా వాటిని ఏదైతే ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేయనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా జనసేన ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా వీరందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఖచ్చితంగా వారందరికీ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సహాయాన్ని కూడా జనసేన నుంచి అందబోతోంది. అధినేత ఖచ్చితంగా వీరందరి నుంచి కూడా అర్జీలు స్వీకరించబోతా ఉన్నారు. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఏదైతే పార్టీ నాయకులు తీసుకెళ్లబోతా ఉన్నారని బండ్రెడ్డి రామకృష్ణ మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.